హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మిస్ సంజు సందీప్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మన భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానం ఏమిటి? సుప్రీంకోర్టు కదా. ఆ సుప్రీంకోర్టులో సేవలు అందించే వారు ఎవరు? మన భారత ప్రధాన న్యాయమూర్తులు కదా. సో మన యొక్క భారత ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనం 1947 టు 2025 వరకు ఉన్నటువంటి ఈ యొక్క 52 సుప్రీంకోర్టు సిజిఐల గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియో అయితే చూద్దాము. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చూసుకోబోయే టాపిక్ ఏంటి? మనకు భారతదేశంలోని భారత ప్రధాన న్యాయమూర్తుల జాబితా గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అంటే సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు కదా, సో వారికి సంబంధించినటువంటి సమాచారం అయితే తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఈ టాపిక్ లో మనం చూసుకున్నట్లయితే మన భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు కదా, భారతీయ న్యాయ వ్యవస్థలోనే అత్యున్నత స్థాయి అధికారి అని చెప్పుకోవచ్చు. ఎవరిని? మన భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయి అధికారి అని ఎవరిని చెప్పుకుంటాం మనము అని చెప్తే మనము ఎవరిని చెప్పుకుంటాం చెప్పండి? మన భారత ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు కదా, సో ఈ భారత ప్రధాన న్యాయమూర్తిని అయితే మనము చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. సో మరి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు కదా, సో ఈ సుప్రీంకోర్టుని అధిపతిగా కూడా మనం ఈయనని చెప్పవచ్చు. ఎవరిని చెప్తాం మనం? హైకోర్టు సిజే ఉండడం అతనికి చెప్తామా? లేదు. సుప్రీంకోర్టుని ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు కదా, సో అతనిని అయితే మనం ఏమని చెప్పుకుంటాము? అధిపతిగా అయితే మనము చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తుల కేసుల కేటాయింపునకు గాను మరియు చట్టానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి కదండి, సో వాటిని వివరించే రాజ్యాంగ బెంచ్ల నియామకానికి కూడా ఏం చేస్తారు? ఇతనే బాధ్యత వహిస్తారన్నమాట. ఎవరు వహిస్తారు? ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి అన్నమాట. మరియు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 145 కింద అలాగే 1966 సుప్రీంకోర్టు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం అయితే మన ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు కదా, ఇతను అన్ని పనులు ఉంటాయి కదా, ఎవరికి ఇవ్వవచ్చు? ఇతను ఇతర న్యాయమూర్తులకు ఉంటారు కదా, అతనికైతే కేటాయించే అధికారం అయితే ఈ యొక్క మన భారత ప్రధాన న్యాయమూర్తికి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఎవరికి ఉంటుంది? ఇతర కోర్టులకు ఇచ్చే అర్హత ఇతనికి అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క చరిత్ర గురించి, ఈ ప్రధాన న్యాయమూర్తి ఎలా ఉన్నదో ఒకసారి తెలుసుకుందాం. మనం చూసుకున్నట్లయితే మన భారత ప్రధాన న్యాయస్థానాన్ని మనం ఏమని పిలుస్తాము? సుప్రీంకోర్టే కదా. ఏమని పిలుస్తాం మనము? సుప్రీంకోర్టు అని అయితే మనము పిలుస్తాం అన్నమాట. ఓకేనా? అయితే ఇది మనకి ఎప్పటి నుండి అంటే 1950 జనవరి 26న మన భారతదేశం రిపబ్లిక్ డేగా అవతరించింది కదా. మరి ఇది 1950 జనవరి 26న మన భారతదేశం అనేది ఈ యొక్క రిపబ్లిక్ డేగా అవతరించింది అంటే కాదు. యాక్చువల్లీ ఇది ఎప్పుడు అంటే మనకు 1929 ఉంటుంది కదా, లాహోర్ సమావేశం నెహ్రూ అయితే పిలుపు ఇవ్వడం జరిగింది అన్నమాట. 1930 సంవత్సరం జనవరి 26 నుండి ఇక మనం రిపబ్లిక్ డేగా చేసుకోవాలని చెప్పాడన్నమాట. సో అప్పటి నుండి మనము ఈ జనవరి 26 రిపబ్లిక్ డేగా అయితే భావిస్తాము. సో 1950 జనవరి 26 అయితే మన భారతదేశం రిపబ్లిక్ డేగా అయితే అవతరించిందని చెప్పవచ్చు. అలాగే మరి మనం చూసుకున్నట్లయితే 2022 సంవత్సరం నవంబర్ 8 వరకు ఎంతమంది ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు? 2022 వరకు చూస్తే 49 మంది అయితే ఉండడం జరిగింది. ఎంతమంది? 49 మంది ప్రధాన న్యాయమూర్తులు అయితే చీఫ్ జస్టిస్ అయితే పనిచేశారనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరని అడగడానికి ఆస్కారం ఉంటుంది కదా. మనం తెలుసుకుంటున్నాం మరి మొదటి వారు ఎవరు, ప్రస్తుతం ఉన్న సిజే ఎవరు, ఇందులో అతి ఎక్కువ కాలం పనిచేసిన వారు ఎవరు, అతి తక్కువ కాలం పనిచేసిన వారు ఎవరు కూడా తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ కదా. మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఎవరు చెప్పండి? హెచ్జే కానియా కదా. హెచ్జే కానియా అన్నమాట మనకు చూసుకున్నట్లయితే ప్రధాన న్యాయమూర్తి మొదటివాడు. అలాగే మరియు 16వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎవరు? వైవి చంద్రచూడ్. ఇతను ఎందుకు మనం 16వ న్యాయమూర్తి చెప్పుకుంటాం అంటే అతి ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా వైవి చంద్రచూడ్ అయితే ఉన్నాడు అన్నమాట. ఓకేనా? ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 1978 ఫిబ్రవరి 22 నుండి 1985 జూలై 1 వరకు అయితే ఈయన అయితే సేవలు అందించాడు ప్రధాన న్యాయమూర్తిగా. ఎవరు అంటే వైవి చంద్రచూడ్ అన్నమాట. మరి 22వ ప్రధాన న్యాయమూర్తిని చూసుకుందాం. అతను ఎవరు అని చెప్పి మనం చూసుకుంటే కమల్ నారాయణ. ఓకేనా? ఈ కమల్ నారాయణ ఏం చేశారంటే అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి అన్నమాట. ఎవరు? ఈ యొక్క కమల్ నారాయణ సింగ్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేశారంటే
కేవలం 17 రోజులు మాత్రమే ఇతను సేవలు అందించాడు మన యొక్క ప్రధాన న్యాయమూర్తిగా అన్నమాట. 1991లో 17 రోజులు మాత్రమే అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఎవరంటే కమల్ నారాయణ సింగ్ అని గుర్తుపెట్టుకోండి. అతి ఎక్కువ కాలం పనిచేసిన సేవలు అందించిన వ్యక్తి ఎవరంటే వైవి చంద్రచూడ్ అని గుర్తుపెట్టుకోండి. మరి మన భారత సుప్రీంకోర్టుకి మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఎవరు? హీరాలాల్ జేకే సుందన్ కానియా, హెచ్జే కానియా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అయితే మనకు భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా మహిళలు అయితే ఎవరు లేరన్నమాట. మరి 50వ భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎన్నికయ్యారు? అప్పుడు ఎవరు వచ్చారంటే మనకు చంద్రచూడ్ అయితే రావడం జరిగింది. ఈ చంద్రచూడ్ ఎవరంటే మనకు అతి ఎక్కువ కాలం పనిచేసినటువంటి వైవి చంద్రచూడ్ ఉన్నారు కదా, అతని యొక్క కుమారుడే ఈ యొక్క డివై చంద్రచూడ్ అన్నమాట. ఈ యొక్క వైవి చంద్రచూడ్ వచ్చేసి మనకు 1978 నుండి 1985 వరకు సేవలు అయితే అందించాడు కదా. మరి ఈ యొక్క డివై చంద్రచూడ్ వచ్చేసి మనకు 2022న ఇతను నవంబర్ 9న అయితే నియమితుడయ్యాడు అనమాట. ఓకేనా. అలాగే మనం ఇప్పుడు మన ఈ ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు కదా, వాళ్ళది పదవి కాలం అయిపోతుంది. అలాంటి సమయంలో ఏం చేస్తారంటే ఎవరైతే ఈ ప్రధాన న్యాయమూర్తి అయితే అతని పదవి కాలం పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నాడో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే మిగతా న్యాయమూర్తులతో సమావేశాలు జరిపి చర్చలు జరిపి ఆ యొక్క వెళ్ళిపోతున్న న్యాయమూర్తి యొక్క సిఫారసులతో మన భారత రాష్ట్రపతి ఉంటారు కదా, ఎవరు? మన భారత రాష్ట్రపతి. ఈ రాష్ట్రపతితో ఏమని చెప్తారంటే కొత్త ప్రధాన న్యాయమూర్తిని అయితే నియమిస్తారనమాట. అయితే ఈ న్యాయమూర్తిని ఎవరిని పడితే వారిని నియమిస్తారంటే ఎవరిని పడితే వారిని కాదు, వీరిలో ఎవరైతే సీనియర్స్ ఉంటారు కదా, వీరిలో సీనియర్స్ ఉన్న వారిని మాత్రమే నియమిస్తారన్నమాట. ఓకేనా. మరి ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తికి వచ్చేసి మనం చూసుకుంటే 5 సంవత్సరాల వయసు అంటే 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు, ఓకేనా, ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాలు అన్నమాట. 65 సంవత్సరాలు వయసు వచ్చే వరకు లేదా రాజ్యాంగపరమైన అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించబడే వరకు అయితే వీరైతే పదవిలో అయితే కొనసాగుతారు. ఓకేనా. తదుపరి అంటే ఏమిటంటే సాంప్రదాయం ప్రకారం మనం చూసినట్లయితే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సూచించిన పేరు ఉంటుంది కదా, దాదాపు అయితే ఎల్లప్పుడు కూడా ఎవరు? సుప్రీంకోర్టు తదుపరి అత్యంత సీనియర్లు ఉంటారు కదా, సో సీనియర్లను మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. అంటే ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు పదవి నుండి వెళ్ళిపోయేటప్పుడు వీరి తర్వాత ఎవరైతే సీనియర్ న్యాయమూర్తి ఉంటారో వారికే అవకాశాన్ని కల్పిస్తారన్నమాట. కాకపోతే ఇక్కడ ఏమైందంటే 1-2 సార్లు ఇది ఉల్లంఘించబడింది. ఏమిటి? ఈ రూల్ అనేది ఉల్లంఘించారు. అది ఎప్పుడెప్పుడు అని మనం చూసుకుంటే ఎప్పుడెప్పుడు అంటే మనకు 1973. ఓకేనా. 1973 అన్నమాట. ఈ 1973 సంవత్సరంలో 1973 జస్టిస్ ఏఎన్ రే అనే 3 సీనియర్ న్యాయమూర్తులను అధిగమిస్తూ అన్నమాట. ఓకేనా. ఏఎన్ రే 3 సీనియర్ న్యాయమూర్తులను అధిగమిస్తూ ఒకసారి అన్నమాట. ఇంకోటి 1977 సంవత్సరంలో జస్టిస్ మిర్జా హమీదుల్లా బేగ్, ఇతను వచ్చేసి మనకు జస్టిస్ అన్సరాజ్ ఖన్నాను నియమించాలి. అతన్ని పక్కన పెట్టేమంటే ఈ మిర్జా హమీదుల్లా అనే బేగ్ అనేటి ఉన్నారు కదా, అతన్ని అయితే ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమించడం జరిగింది అనమాట అప్పట్లో మనం చూసుకుంటే. అయితే మరి మన భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తుల జాబితాలు తెలుసుకోబోతున్నాం కదా. అయితే మరి ఎప్పటి నుండి? 1950 నుండి అంటే కాదు, అంతకుముందు కూడా మనకు సుప్రీంకోర్టు అనేది ఉంది. కాకపోతే ఆ సుప్రీంకోర్టు అని పిలువబడలేదు. అప్పుడు ఏ పేరుతో ఉంది అని చెప్పి మనం చూసుకుంటే ఫెడరల్ కోర్టుగా. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ యొక్క ఫెడరల్ కోర్టుగా అయితే ఉందన్నమాట. సో మన కోర్టు స్థానంలో ఢిల్లీలో ఉండేది. అయితే 1950 జనవరి 28 అంటే మనకి ఎప్పుడు 1950 జనవరి 26న మనం రిపబ్లిక్ డే అయితే జరుపుకున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇదే 1950 జనవరి 28 అంటే 2 రోజులకే మన భారత సుప్రీంకోర్టు ఉంటుంది కదా, అదైతే స్థాపించే పనిచేసింది అన్నమాట. స్థాపన అయ్యే వరకు 1950 జనవరి 28 వరకు మన భారత సుప్రీంకోర్టు స్థాపన అయింది కదా, అప్పటి వరకు ఏది పనిచేసిందంటే మనకు ఈ యొక్క ఫెడరల్ కోర్టు ఉంది కదా బ్రిటిష్ వాళ్ళది, ఈ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అయితే పనిచేస్తుంది అనమాట. సో మరి ఈ ఫెడరల్ కోర్టు ఉన్నప్పుడు మొదట న్యాయమూర్తిగా ఎవరున్నారని మనం చూసుకున్నట్లయితే ఎవరున్నారు? సర్ మారిస్ గ్వైర్ అన్నమాట. ఎవరున్నారు ఇప్పుడు? సర్ మారిస్ గ్వైర్ అయితే ఉండడం జరిగింది అన్నమాట అప్పుడు. ఓకేనా. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫెడరల్ కోర్టు ఉంది కదా, ఈ ఇండియా ప్రధాన న్యాయమూర్తులలో అంటే ఫెడరల్ కోర్టులో పనిచేసిన వారు ఎవరు అని మనం చెప్పి చూసుకుంటే ఒకసారి ఎవరు? మారిస్ గ్వైర్ అన్నమాట. అతను వచ్చేసి 1937లో అక్టోబర్ 1 నుంచి 1943 ఏప్రిల్ 25 వరకు అయితే అంటే 5 సంవత్సరాల
206 రోజులు అయితే ఇతను పనిచేయడం జరిగిందనమాట ఇన్నర్ టెంపుల్లో. నెక్స్ట్ శ్రీనివాస్ వర్ధాచారి, ఇతను వచ్చేసి 1943 ఏప్రిల్ నుండి 1943 జూన్ 7 వరకు, అంటే కేవలం 43 రోజులు ఇక్కడ మద్రాస్ హైకోర్టులో పనిచేయడం జరిగిందన్నమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మనం చూసుకుంటే ఫ్యాట్రిక్, ఎవరు? ఫ్యాట్రిక్ స్పెన్స్, 1వ బ్యారన్ స్పెన్స్ అనమాట. ఇతను 1943 నుండి 1947 వరకు, అంటే 4 సంవత్సరాల 68 రోజులు అయితే పనిచేశాడు ఇన్నర్ టెంపుల్లోనే. సో వీరి ముగ్గురిని నియమించింది ఎవరు అంటే అప్పటి భారత గవర్నర్ జనరల్ విక్టర్ హోప్ లింగిత్ 2వ మార్క్వెస్ అనమాట. ఇతను ఈ ముగ్గురిని ప్రధాన న్యాయమూర్తులుగా అయితే నియమించడం జరిగిందన్నమాట. ఇక మన భారతదేశంలో సుప్రీంకోర్టు స్థాపన అయిన తర్వాత, ఓకేనా, సుప్రీంకోర్టు స్థాపన అయింది కదా, అప్పుడు మనకు మొదటగా ఎవరు ఉన్నారు మనకు చూసుకుంటే, ఎవరున్నారు మనకు ప్రధాన న్యాయమూర్తిగా? మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఇదిగోండి హెచ్జే కానియే కదా. అతను 1947 ఆగస్టు 14 అయితే నియమితుడయ్యాడనమాట. 1950 జనవరి 26 వరకు 2 సంవత్సరాల 165 రోజులు బాంబే హైకోర్టుకి అయితే ఉన్నాడు. ఇతను నియమించింది ఎవరంటే లూయిస్ మౌంట్ బాటెన్. ఇతను బర్మాకు చెందిన 1వ ఎల్ మౌంట్ బాటెన్ అనమాట. ఓకేనా, ఇది అదనమాట. మనం పూర్తిగా వీరి అన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం టోటల్ గా ఎంతమంది ఉన్నారు మనకు ప్రధాన న్యాయమూర్తులు భారతదేశంలో అంటే 52 మంది ఉన్నారు కదా. సో ఇందులో మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని చూసుకుంటే మనకి ఎవరున్నారు? హెచ్జే కాని అయితే ఉండడం జరిగింది. ఇతను ఎప్పుడు పుట్టాడు? 1890లో పుట్టాడు. 1951లో అయితే మరణించడం జరిగింది. ఇతను వచ్చేసి పదవి కాలం ఎప్పుడు ఇతను ఎన్నిక కాబడ్డాడంటే ప్రధాన న్యాయమూర్తిగా 1950 జనవరి 26 అయితే ఈయన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయగా 1951 నవంబర్ 6 అంటే కేవలం 1 సంవత్సరం 284 రోజులే ఇతనితో పనిచేయడం జరిగింది. ఎక్కడ? ఏ న్యాయస్థానం? బాంబే న్యాయస్థానంలో. ఓకేనా. మరి ఇతన్ని నియమించింది ఎవరు అని చెప్పి చూసుకుంటే అప్పటి మన భారత రాష్ట్రపతి ఉన్నాడు కదా బాబు రాజేంద్ర ప్రసాద్, అతన్ని అయితే ఇతన్ని నియమించడం జరిగింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరు? ఎం పతంజలి శాస్త్రి అనమాట. ఇతను వచ్చేసి మనం చూసుకుంటే 1889లో పుట్టాడు. 1963లో అయితే మరణించడం జరిగింది. ఇతను 1951 నవంబర్ 7 ప్రమాణ స్వీకారం చేయగా 1954 జనవరి 3 అయితే పదవి విరమణ చేశాడు. అంటే ఎన్ని రోజులు పనిచేశాడు? 2 సంవత్సరాల 57 రోజులు అయితే పనిచేయడం జరిగింది. ఏ హైకోర్టు, ఏ న్యాయస్థానంలో అంటే మద్రాస్ హైకోర్టులో. మరి ఇతని నియమించిన రాష్ట్రపతి ఎవరని చూసుకుంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 3వ వ్యక్తిగా మనం చూసుకుంటే మెహర్ చంద్ మహాజన్. ఇతను 1889లో పుట్టాడనమాట. 1967లో మరణించడం జరిగింది. ఇతను ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశాడని మనం చూసుకుంటే 1954లో జనవరి 4 ఇతను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రధాన న్యాయమూర్తిగా. సో అప్పటి నుండి ఎప్పటి వరకు 1954 డిసెంబర్ 22 అంటే కేవలం 352 రోజులు మాత్రమే ఇతను ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అయితే అందించడం జరిగింది. ఎక్కడ? ఏ కోర్టు, ఏ న్యాయస్థానంలో? లాహోర్ న్యాయస్థానంలో. మరి ఇతనిని నియమించిన వారు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4వ వ్యక్తి. ఈ 4వ వ్యక్తి ఎవరు ప్రధాన న్యాయమూర్తి అంటే బిజన్ కుమార్ ముఖర్జియా. ఇతని యొక్క జననం 1891 నుండి మరణం వచ్చేసి 1956 వరకు అనమాట. ఇతను 1954 డిసెంబర్ 23 అయితే ప్రమాణ స్వీకారం చేశాడు ప్రధాన న్యాయమూర్తిగా. ఇతను 1956 జనవరి 31 అయితే పదవి ముగింపు అయితే కావడం జరిగింది. ఎన్ని రోజులు పనిచేశాడని మనం చూసుకుంటే కేవలం 1 సంవత్సరం 39 రోజులు మాత్రమే పనిచేయడం జరిగింది. మరి ఏ న్యాయస్థానంలో పనిచేశాడంటే కలకత్తా న్యాయస్థానంలో పనిచేయడం జరిగింది. మరి ఇతని నియమించిన రాష్ట్రపతి ఎవరు అని మనం చెప్పి చూసుకుంటే ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ అయితే నియమించడం జరిగింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 5వ వ్యక్తిగా మనం చూసుకుంటే సుధీర్ రంజన్ దాస్ అన్నమాట. ఇతను 1894లో పుట్టాడు. 1977లో మరణించడం జరిగింది. ఇతని యొక్క ప్రమాణ స్వీకారము ప్రధాన న్యాయమూర్తిగా ఎప్పుడు చేశాడంటే 1956 ఫిబ్రవరి 1 చేయగా 1959 సెప్టెంబర్ 30 అయితే పదవి విరమణ చేశాడనమాట. అప్పటికి 3 సంవత్సరాల 241 రోజులు అయితే సేవలు అందించాడు. ఏ న్యాయస్థానంలో? కలకత్తా న్యాయస్థానంలో. మరి ఇతని నిర్మించిన రాష్ట్రపతి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారే. అలాగే 6వ వ్యక్తి మనం చూసుకున్నట్లయితే భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా.
ఇతని జననం 1899, మరణం వచ్చేసి 1986 అన్నమాట. ఓకేనా. ఇతను చూసుకుంటే ఎప్పుడు 1959 అక్టోబర్ 1న అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. మరి ఇతను ఎప్పటి వరకు పదవిలో ఉన్నాడు అంటే 1964 జనవరి 31 వరకు అయితే సేవలు అయితే అందించడం జరిగింది అన్నట్లు. మనం చూసుకుంటే ఎన్ని రోజులు పనిచేశాడంటే 4 సంవత్సరాల 122 రోజులు అయితే పనిచేయడం జరిగింది. ఏ ఒక్క న్యాయస్థానంలో, పాట్నా యొక్క న్యాయస్థానంలో అయితే ఇతను పనిచేయడం జరిగింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరు 7వ వ్యక్తి పిబి గజేందర్ గడ్కర్. ఇతను 1901లో అయితే జన్మించడం జరిగిందన్నమాట. ఓకేనా. 1901లో ఇతను జన్మించడం జరిగింది. 1981 వరకు 1981 వరలో మరణించాడు. ఇతను వచ్చేసి 1964 ఫిబ్రవరి 1న, ఓకేనా, 1964 ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయగా 1966 మార్చి 15న అయితే ఇతను పదవి ముగింపు అయితే కావడం జరిగింది. మరి ఇతను వచ్చేసి 2 సంవత్సరాల 42 రోజుల్లో అయితే పనిచేశాడు అన్నమాట. ఇక్కడ బాంబే హైకోర్టులో పనిచేయడం జరిగింది. ఓకేనా. మరి ఇతనికి నియమించిన వారు ఎవరు అంటే అప్పటి రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ అయితే ఇతనైతే నియమించడం జరిగింది. నెక్స్ట్ 8వ వ్యక్తిగా మనం చూసుకున్నట్లయితే ఎవరు ఉన్నారంటే అమల్ కుమార్ అన్నమాట. ఓకేనా. అమల్ కుమార్ సర్కార్. ఇతని జననం వచ్చేసి 1901లో జన్మించాడు. 2001లో అయితే ఇతను మరణించడం జరిగింది అన్నమాట. ఓకేనా. సుమారు 100 సంవత్సరాలు బతికాడు. ఓకే. ఇతను వచ్చేసి మనకు 1966 మార్చి 16న ఇతను ఎన్నిక అవ్వడం జరిగింది ప్రధాన న్యాయమూర్తిగా. 1966 జూన్ 29న పదవి ముగింపు అయితే కావడం జరిగింది. ఎన్ని రోజులు పనిచేశాడో చూసుకుంటే 105 రోజులు అయితే పనిచేయడం జరిగింది అన్నమాట. ఎక్కడ ఏ న్యాయస్థానం అంటే కలకత్తా న్యాయస్థానంలో. ఇతను నియమించిన వారు ఎవరంటే అప్పటి రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం 9వ వ్యక్తి అన్నమాట. 9వ వ్యక్తి చూసుకుంటే ఎవరు ఉన్నారు మనకు కోకా సుబ్బారావు అన్నమాట. ఓకేనా. ఈ కోకా సుబ్బారావు వచ్చేసి ఎప్పుడు జన్మించాడు? 1902లో జన్మించాడు. ఎప్పుడు మరణించాడు? 1976లో మరణించాడు. ఇతను ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడంటే 1966 జూన్ 30న ప్రమాణ స్వీకారం చేశాడు ప్రధాన న్యాయమూర్తిగా. ఎప్పుడు పదవి విరమణ అయిందంటే 1967 ఏప్రిల్ 11న అయితే ముగింపు కావడం జరిగింది. మొత్తం ఎన్ని రోజులు పనిచేశాడు? 285 రోజులు అయితే పనిచేయడం జరిగింది. ఎక్కడ అంటే హైదరాబాద్ న్యాయస్థానంలో. ఇతన్ని నియమించిన వారు ఎవరు? అప్పటి రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 10వ వ్యక్తి ఎవరు అంటే కైలాసనాథ్ వాంచు. ఇతను 1903లో జన్మించగా 1988లో స్వర్గస్థులయ్యారు. 1967 ఏప్రిల్ 12న ఇతను ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది అనమాట. 1968 ఫిబ్రవరి 24న ఇతను ముగింపు అయితే కావడం జరిగింది. సో ఎన్ని రోజులు పనిచేశాడు చూసుకుంటే మనకు 318 రోజులు అయితే పనిచేయడం జరిగింది. ఏ ఒక్క కోర్టులో, ఏ ఒక్క న్యాయస్థానం అంటే అలహాబాద్ సంబంధించిన న్యాయస్థానంలో. మరి ఇతన్ని నియమించిన వారు ఎవరు అని చూసుకుంటే అప్పటి రాష్ట్రపతి ఉన్నాడు కదా, ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్ అయితే నియమించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే 11వ వ్యక్తి ఎవరు? మహమ్మద్ హిదాయతుల్లా. ఇతను 1905 నుండి 1992 వరకు, ఓకేనా, 1905లో జన్మించాడు. 1992లో మరణించడం జరిగింది. 1968 ఫిబ్రవరి 25న ప్రమాణ స్వీకారం చేయగా 1970 డిసెంబర్ 16న సేవల్లో అయితే ముగించాడు అనమాట. మొత్తం 2 సంవత్సరాల 294 రోజులు అయితే చేశాడు ఇతను. ఏ కోర్టు అంటే బాంబే హైకోర్టు అనమాట. ఇతన్ని నియమించిన రాష్ట్రపతి ఎవరు అంటే జాకీర్ హుస్సేన్ అయితే ఇతన్ని నియమించడం జరిగింది. మరి 12వ వ్యక్తిగా మనం ఎవరిని చూసుకుంటామంటే జయంతి లాల్ చోటా లాల్ షా అన్నమాట. ఓకేనా. ఇతను వచ్చేసి మనకు 1906లో జన్మించాడు. 1991లో మరణించాడు. 1970 డిసెంబర్ 15న ప్రమాణ స్వీకారం చేశాడు ప్రధాన న్యాయమూర్తిగా. 1971 జనవరి 21న పదవి ముగింపు అయితే కావడం జరిగింది. ఎన్ని రోజులు పనిచేశాడు ఇతను ప్రధాన న్యాయమూర్తిగా అంటే 35 రోజులు మాత్రమే కేవలం. ఏ ఒక్క న్యాయస్థానంలో పనిచేశాడంటే బాంబే న్యాయస్థానం. ఓకేనా. ఇతను చూసుకున్నట్లయితే ఇతను నియమించిన వారు ఎవరు అంటే వివి గిరి, అప్పటి రాష్ట్రపతి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 13వ వ్యక్తి ఎవరతను? సర్వమిత్ర సిక్రి. ఓకేనా. ఈ సర్వమిత్ర సిక్రి అంటే ఎవరు అంటే ఇతను 1908లో జన్మించాడు. 1992లో మరణించాడు.
ఇతను చూసుకుంటే ఎప్పుడు 1971 సంవత్సరం 1971లో మనకు బంగ్లాదేశ్ అనేది కొత్త దేశంగా కూడా ఏర్పడింది. ఇండియా పాక్ వార్ కూడా జరిగింది, గుర్తుంది కదా. సో ఆ టైంలో అన్నమాట ఇతనైతే ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 1973 ఏప్రిల్ 25 వరకు అయితే కొనసాగాడు. అయితే 2 సంవత్సరాల 93 రోజులు అయితే సేవలు అందించాడు అనమాట. ఇతను ఎప్పుడు న్యాయస్థానం బార్ కౌన్సిల్. ఇతను నియమించిన వారు ఎవరంటే అప్పటి రాష్ట్రపతి అయినటువంటి వివి గిరి ఉన్నారు కదా. అప్పుడు మనకు నేషనల్ ఎమర్జెన్సీ కూడా విధించబడింది, అప్పుడు కూడా రాష్ట్రపతి వివి గిరి కదా. సో అలా అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎవరు మనకు 14వ వ్యక్తి, అతను ఎవరు? అజిత్ నాద్రే. అతను 1912లో జన్మించాడు. 2009 వరకు అయితే మరణించడం జరిగింది. 1973లో ఏప్రిల్ 26న ఇతను ప్రమాణ స్వీకారం చేశాడు. ఎవరు? అజిత్ నాద్రే ప్రధాన న్యాయమూర్తిగా. 1977 జనవరి 28న అయితే పదవి ముగింపు అయింది. 3 సంవత్సరాల 276 రోజులు అయితే ఇతను సేవలు అందించాడు. ఇక్కడ ఉన్నత న్యాయస్థానం ఏమిటి? కలకత్తా అన్నమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 15వ వ్యక్తి మిర్జా హమీదుల్లా బేగ్. ఇంత ముందుకు మనం మాట్లాడుకున్నాం చూసారా, అంటే సీనియర్ వాళ్ళని నియమించాలి కానీ 2 సార్లు ఉల్లంఘించారు. అందులో ఉల్లంఘించి అక్కడ వేరే వాళ్ళని ఖన్నా అనే వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాల్సి ఉండేది, కానీ అక్కడ ఈ మిర్జా హమీదుల్లా బేగ్ అనే అతను నియమితులయ్యాడన్నమాట ప్రధాన న్యాయమూర్తిగా. సో ఇతను 15వ వ్యక్తి. 1913లో జన్మించాడు. 1988లో అయితే మరణించడం జరిగింది. ఇతడు ఎప్పుడు 1977 జనవరి 29న అయితే ప్రమాణ స్వీకారం చేయగా 1978 ఫిబ్రవరి 21కి ఈయన పదవి కాలం అయితే ముగింపుకు వచ్చిందన్నమాట. ఓకేనా. ఎన్ని రోజులు పనిచేశాడు ఇతను అని చూసుకుంటే 1 సంవత్సరం 24 రోజులు మాత్రమే సేవలు అందించడం జరిగింది. ఇతని ఉన్నత న్యాయస్థానం వచ్చేసి అలహాబాద్ అన్నమాట. ఇతన్ని నియమించిన వ్యక్తి ఎవరు అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఈ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే అప్పుడు ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు? ఇందిరాగాంధీ కూడా ఉంది. 1975 జూన్ 25న నేషనల్ ఎమర్జెన్సీ కూడా విధించడం కూడా జరిగిందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనకు నేషనల్ ఎమర్జెన్సీ అనేది 3 సార్లు విధించబడింది. 1962లో సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతిగాను, ప్రైమ్ మినిస్టర్ గా జవహర్లాల్ నెహ్రూ ఉన్న సమయంలో 1971 రాష్ట్రపతి వివి గిరి గాను, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకు ఇందిరాగాంధీ, మళ్ళీ 1975 వచ్చేసి మన ఫక్రుద్దీన్ అలీ రాష్ట్రపతిగా ఉంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారన్నమాట అప్పుడు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి ఎవరు అంటే మనం చూసుకున్నట్లయితే ఎవరు? వైవి చంద్రచూడ్. ఓకేనా. ఈ వైవి చంద్రచూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇతను వచ్చేసి 1978 ఫిబ్రవరి 20న ఓకేనా. ఇతను జన్మించింది ఎప్పుడు అంటే 1920లో జన్మించాడు. ఎప్పుడు మరణించాడంటే 2008లో మరణించడం జరిగింది అనమాట. ఓకేనా. మరి చూసుకున్నట్లయితే మనము ఈ 1978లో ఫిబ్రవరి 22వ తారీఖున ఓకేనా ఇతను అయితే ప్రధాన న్యాయమూర్తిగా అయితే ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగాడంటే 1985 జూలై 11 వరకు అయితే ఇతను ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగాడు. అంటే మొత్తం టోటల్ ఎంత అందరికంటే ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ఇతనే అన్నమాట. ఎవరు? వైవి చంద్రచూడ్. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల 139 రోజులు అయితే ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించాడు అన్నమాట. అతి ఎక్కువ కాలం. ఇక్కడ ఏ ఉన్నత న్యాయస్థానం అంటే బాంబే ఉన్నత న్యాయస్థానంలో అన్నమాట. ఓకేనా. మనం చూసుకున్నట్లయితే ఇతని నియమించిన అప్పటి భారత రాష్ట్రపతి ఎవరు అంటే నీలం సంజీవ రెడ్డి అన్నమాట. మనకు పరిచయస్తుడే కదా అతను అన్నమాట. నెక్స్ట్ 17వ వ్యక్తిగా చూసుకున్నట్లయితే ఎవరున్నారు మనకు? 17వ వ్యక్తిగా చూసుకుంటే పిఎన్ భగవత్ గారు అయితే ఉండడం జరిగింది. ఇతను వచ్చేసి మనకు 1921 సంవత్సరం జన్మించగా 2017లో అయితే మరణించడం జరిగింది అన్నమాట. 1985 జూలై 12న ఇతను ప్రమాణ స్వీకారం చేశాడు ప్రధాన న్యాయమూర్తిగా. 1986 డిసెంబర్ 20న అయితే ఇతని పదవి కాలం ముగియడం జరిగింది అప్పుడు. అయితే ఇతను ఎన్ని రోజులు పనిచేశాడు అనేది మనం చూసుకున్నట్లయితే ఎంత 1 సంవత్సరం 121 రోజులు పనిచేయడం అయితే జరిగింది అన్నమాట. ఓకేనా. ఎక్కడ అంటే మాకు గుజరాత్ యొక్క న్యాయస్థానము. ఇతను నియమించిన రాష్ట్రపతి ఎవరు అంటే అప్పుడు జ్ఞాని జైల్ సింగ్. ఓకేనా. ఎవరు? జ్ఞాని జైల్ సింగ్ అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 18వ వ్యక్తిగా ఎవరు అంటే రఘునందన్ స్వరూప్ పటక్. మనం చూసుకున్నాం కదా రఘునందన్ స్వరూప్ పటక్. సేమ్ ఇతను వాదిగానే గోపాల్ స్వరూప్ పటక్ కూడా ఉన్నాడు కదా మనకు ఉపరాష్ట్రపతిగా. ఈ రఘునందన్ స్వరూప్ పటక్ వచ్చేసి 1924లో జన్మించాడు. 2007లో అన్నమాట మరణించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే 1986 ఓకేనా 1986 డిసెంబర్ 21న అయితే ఇతను ప్రమాణ స్వీకారం చేస్తాడు ప్రధాన న్యాయమూర్తిగా. అప్పటి నుండి ఎప్పటి వరకు 1989 జూన్ 18 వరకు అయితే పదవిని కాలం అయితే సాగించాడు.
మొత్తం చూసుకుంటే ఎంత 2 సంవత్సరాల 29 రోజులు అయితే పనిచేయడం జరిగింది, సేవలు అందించడం జరిగింది అనమాట. ఏ కోర్టు, ఎక్కడ న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం అంటే అలహాబాద్. మరి ఇతన్ని నియమించిన అప్పటి రాష్ట్రపతి ఎవరు అని చెప్పి చూసుకుంటే జ్ఞాని జైల్ సింగే అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరి 19వ వ్యక్తి చూసుకుంటే ఎంగల గుప్పె సీతారామయ్య వెంకటరామయ్య. బాగుంది పేరు, వెంకటరామయ్య సీతారామయ్య, గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంతే, ఏం లేదు. ఇతను ఎప్పుడు 1924లో అయితే జన్మించాడు, 1997లో అయితే మరణించడం జరిగింది. ఇతను వచ్చేసి 1989 జూన్ 19న ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయగా 1989 డిసెంబర్, ఓకేనా, 1989 డిసెంబర్ 17న అంటే పదవీ కాలం ముగిసింది అనమాట. సో ఎన్ని రోజులు పనిచేశాడు అప్పుడు మనం చూసుకుంటే ఎన్ని రోజులు, కేవలం 181 రోజులు అయితే పనిచేయడం జరిగింది. ఎక్కడ, ఏ ఉన్నత న్యాయస్థానం, కర్ణాటక. ఓకేనా, కర్ణాటకలో అయితే ఇతను పనిచేయడం జరిగింది అనమాట. మరి అతను నియమించిన రాష్ట్రపతి ఎవరు అని చెప్పి మనం చూసుకుంటే ఎవరు, మనకు రామస్వామి వెంకటరమణ అన్నమాట. ఓకేనా, రామస్వామి వెంకటరమణ అయితే నియమించడం జరిగింది అతని రాష్ట్రపతిగా. నెక్స్ట్ 20వ వ్యక్తిగా మనం చూసుకున్నట్లయితే సబ్యసాచి ముఖర్జీ అనమాట. ఇతను 1927లో జన్మించాడు. ఓకేనా, 1990లో మరణించడం జరిగింది. ఎవరు ఈ సబ్యసాచి ముఖర్జీ అనే వ్యక్తి. ఇప్పుడు 1989 డిసెంబర్ 18న, ఓకేనా, 1989 డిసెంబర్ 18న అయితే ఇతను ప్రమాణ స్వీకారం చేశాడు ప్రధాన న్యాయమూర్తిగా. 1990 సెప్టెంబర్ 25న ఇతను పదవి ముగిసింది. ఎన్ని రోజులు పనిచేశాడు, మరి ఎన్ని రోజులు సేవలు అందించాడంటే 281 రోజులు. ఎక్కడ, ఏ న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం అంటే కలకత్తా అన్నమాట. ప్రజెంట్ మనకు కలకత్తా అనేది ఫస్ట్ లో మనకు అది క్యాపిటల్ గా ఉండే భారతదేశానికి. తర్వాత 1911లో ఈ యొక్క బెంగాల్ విభజన తర్వాత 1911లో మన కలకత్తా క్యాపిటల్ నుండి ఢిల్లీకి చేంజ్ అవ్వడం అనేది మారింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరు, రంగనాథ్ మిశ్రా అనమాట. ఓకే, ఈ రంగనాథ్ మిశ్రా అనే వ్యక్తి ఎప్పుడు జన్మించాడు మనకు చూసుకుంటే 1926లో జన్మించడం జరిగింది, 1912లో మరణించాడు అనమాట. ఓకేనా. అతను ఇక మనం చూసుకున్నట్లయితే ఇతను ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడంటే 90లో సెప్టెంబర్ 26న అయితే ప్రధాన న్యాయమూర్తిగా అయితే ప్రమాణ స్వీకారం చేశాడనమాట. ఓకేనా, ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది ఆయన అప్పుడు, ఎప్పుడు 1990లో అయితే. ఓకేనా. సో అప్పటి నుండి ఎప్పటి వరకు పదవిలో ఉన్నాడు, 1991లో నవంబర్ 24 వరకు అయితే ఉండడం జరిగింది అన్నమాట. ఇతను 1 సంవత్సరము 59 రోజులు మాత్రమే పనిచేశాడు. 1 సంవత్సరం 59 రోజులు మాత్రమే పనిచేస్తాడు. ఇతని ఉన్నత న్యాయస్థానం ఒరిస్సా అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 22వ వ్యక్తి అనమాట. 22వ వ్యక్తి ఎవరు అని మనం చెప్పి చూసుకున్నట్లయితే కమల్ నారాయణ్ సింగ్ అనమాట. ఓకేనా. ఈ కమల్ నారాయణ్ సింగ్ వచ్చేసి మనకు 1926లో జన్మించాడు, 2022లో మరణించాడు. 1991 నవంబర్ 25న ఇతను ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయగా 1991లోనే మళ్ళా డిసెంబర్ 12న ముగింపు అయితే పలికింది. మన భారతదేశంలో అతి ఎక్కువ కాలం పనిచేసింది వైవి చంద్రచూడ్ కదా, మరి మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే ఖానే కదా, మరియు అతి తక్కువ కాలము సేవలు అందించిన వ్యక్తి ఎవరంటే ఇదిగో ఇతనే అన్నమాట, కమల్ నారాయణ్ సింగ్. ఎన్ని రోజులు, కేవలం 17 రోజులు మాత్రమే సేవలు అందించడం జరిగింది. ఉన్నత న్యాయస్థానం ఏంటిది, అలహాబాద్ అన్నమాట. సో ఓకేనా. మరి ఇతనిని అప్పుడు నియమించిన రాష్ట్రపతి ఎవరు అని చెప్పి మనం చూసుకుంటే రామస్వామి వెంకటరమణ అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి 23వ వ్యక్తి మనం చూసుకున్నట్లయితే ఎవరున్నారు, మధుకర్ హీరాలాల్ కానియా అంటే, ఓకేనా, మధుకర్ హీరాలాల్ కానియా. ఇతను 1927లో జన్మించాడు, 2016లో మరణించాడు. 1991 డిసెంబర్ 13న ప్రమాణ స్వీకారం చేయగా 1992 నవంబర్ 15న పదవి ముగిసిపోయిందన్నమాట ఇతనిది. ఇతను ఎన్ని రోజులు, కేవలం 340 రోజులు అన్నట్టు. ఓకేనా, 340 రోజులే సేవలు అందించాడు బాంబే ఉన్నత న్యాయస్థానంలో. అప్పుడు ఇతన్ని నియమించిన రాష్ట్రపతి రామస్వామి వెంకటరమణ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 24వ వ్యక్తి ఎవరు, ఇతను లలిత్ మోహన్ శర్మ అన్నమాట. ఓకేనా. ఈ లలిత్ మోహన్ శర్మ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఇతను వచ్చేసి చూసుకుంటే 1928లో జన్మించాడు, 2008లో మరణించాడు. 1992 నవంబర్ 18న, ఓకేనా, అప్పుడు ఇతను ప్రమాణ స్వీకారం చేశాడు అనమాట. 1993 ఫిబ్రవరి 11న ఇతని పదవి ముగిసిపోయింది. కేవలం ఎన్ని రోజులు సేవలు అందించాడు ప్రధాన న్యాయమూర్తిగా అంటే 85 రోజులు మాత్రమే సేవలు అందించడం జరిగింది. నెక్స్ట్ ఇతను ఎక్కడ ఉన్నత న్యాయస్థానం అంటే పాట్నా. మరి ఇతన్ని
నియమించిన రాష్ట్రపతి ఎవరంటే శంకర్ దయాళ్ శర్మ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ 25వ వ్యక్తిగా మనం చూసుకున్నట్లయితే ఎవరున్నారు 25వ వ్యక్తిగా? ఎంఎన్ వెంకటచలయ్య. ఇతను 1929లో జన్మించడం జరిగింది. అయితే ఇతను వచ్చేసి 1993 ఫిబ్రవరి 12న ఇతను ప్రమాణ స్వీకారం చేయగా 1994 అక్టోబర్ 24న అయితే ఇతను ఏమైంది, పదవి ముగింపు అయితే వచ్చిందన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు పనిచేశారంటే 1 సంవత్సరం 254 రోజులు అయితే పనిచేయడం జరిగింది అనమాట. ఎక్కడ అంటే కర్ణాటక ఉంటుంది కదా, కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. ఇతను మరి నియమించిన రాష్ట్రపతి ఎవరు అంటే మనకు దయాళ్ శర్మ అన్నమాట. ఓకేనా. ఈ దయాళ్ శర్మ అన్నమాట, శంకర్ దయాళ్ శర్మనే ఇతను రాష్ట్రపతి అన్నమాట. అతను నియమించాడు. సో 26వ వ్యక్తిగా ఎవరున్నారంటే ఎంఎం అహ్మదీ. ఇతను 1932లో జన్మించాడు. 2023లో రీసెంట్ గానే ఇతను మరణించడం జరిగింది. ఇతను 1994 అక్టోబర్ 25న మన ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమితులయ్యాడు. 1997 మార్చి 24న పదవి అయితే ముగించడం జరిగింది. ఎన్ని రోజులు పనిచేశాడు, ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించాడంటే కేవలం 2 సంవత్సరాల 150 రోజులు అయితే ఉండడం జరిగింది. ఎక్కడ అంటే న్యాయస్థానం వచ్చేసి గుజరాత్ అన్నమాట. ఉన్నత న్యాయస్థానం వచ్చేసి గుజరాత్ లో సేవలు అందించడం జరిగింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వ్యక్తి మనం చూసుకున్నట్లయితే ఎవరు ఉన్నారు మనకు 27వ వ్యక్తిగా మనకి ఉన్న వ్యక్తి ఎవరు? జగదీష్ చరణ్ వర్మ. ఎవరండి? జగదీష్ చరణ్ వర్మ అన్నట్టు. ఇతను ఎప్పుడు జన్మించాడంటే 1933లో జన్మించాడు. మరి ఇతను ఎప్పుడు మరణించాడంటే 2013లో మరణించడం జరిగింది. మరి ఇతని పదవి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడంటే ప్రధాన న్యాయమూర్తిగా 1997 మార్చి 25న ప్రమాణ స్వీకారం చేస్తే 1998 జనవరి 17న అయితే ఇతని పదవి కాలం ముగిసింది. అంటే కేవలం ఇతని పదవి కాలము ఉన్నది ఎన్ని రోజులు అంటే మనకు 298 రోజులు అన్నమాట. ఓకేనా. ఇతని ఉన్నత న్యాయస్థానం ఎక్కడంటే మధ్యప్రదేశ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 28వ వ్యక్తి అనమాట. ఈ 28వ వ్యక్తిగా ఎవరున్నారంటే మదన్ మోహన్ పుంచి. ఎవరు? మదన్ మోహన్ పుంచి. ఇతను ఎప్పుడు జన్మించాడంటే 1933లో జన్మించాడు. ఎప్పుడు ఇతని యొక్క మరణం అంటే 2015 అని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇతని మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా అయ్యాడు ఇతను ప్రమాణ స్వీకారం అంటే 1998 జనవరి 18న ప్రమాణ స్వీకారం చేయగా 1998 అక్టోబర్ 9న అయితే పదవి విరమణ అయితే చేశాడు. అంటే ఎన్ని రోజులు ఇతను సేవలు అందించాడని మనం చూసుకుంటే ఎన్ని రోజులు? కేవలం 264 రోజులు అయితే సేవలు అందించడం జరిగింది. సో ఉన్నత న్యాయస్థానం వచ్చేసి మనకు పంజాబ్ మరియు హర్యానా అన్నమాట. ఓకేనా. మరి పంజాబ్ హర్యానా అయితే ఇతను అందించడం జరిగింది అన్నమాట ఉన్నత స్థాయిలో. ఇతను నియమించిన రాష్ట్రపతి అప్పుడు ఎవరంటే కేఆర్ నారాయణ్. ఎవరు? కేఆర్ నారాయణ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 29వ పర్సన్ ఎవరు? ఆదర్శ్ సేన్ ఆనంద్ అన్నమాట. ఇతను 1936లో జన్మించాడు. 2017లో మరణించాడు. ఓకేనా. ఇతను చూసుకున్నట్లయితే మనము ఎప్పుడు 1998 అక్టోబర్. ఓకేనా. 1998 అక్టోబర్ 10న అయితే ప్రమాణ స్వీకారం చేశాడు. 2001 అక్టోబర్ 31న సేమ్ అక్టోబర్. ఓకేనా. పదవి విరమణ చేశాడు. ఎన్ని రోజులు సేవలు అందించాడని చెప్పి చూసుకుంటే మనకు 3 సంవత్సరాలు 21 రోజులు అయితే అందించాడు. ఎక్కడ ఏ న్యాయస్థానం అంటే మనకు జమ్మూ కాశ్మీర్ లో అన్నమాట. ఓకేనా. జమ్మూ కాశ్మీర్ న్యాయస్థానం. అప్పుడు ఇతను నియమించిన రాష్ట్రపతి ఎవరు? కేఆర్ నారాయణ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 30వ పర్సన్ అన్నమాట. ఎవరు అనే శామ్ ఫిరోజ్ బరుచా. బాగుంది ఆ పేరు వెరైటీగా. ఎవరు అతను? 30వ వ్యక్తి శామ్ ఫిరోజ్ బరుచా అన్నట్టు. ఇతను 2001లో నవంబర్ 1న ఎప్పుడు 2001 నవంబర్ 1న అయితే ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2002 మే 5న పదవి ముగిసిపోయింది. మొత్తం టోటల్ ఎంత? 185 రోజులు కేవలం పనిచేశాడనమాట. ఏ ఉన్నత న్యాయస్థానం? బాంబే ఉన్నత న్యాయస్థానంలో. మరి ఇతని నియమించిన వ్యక్తి ఎవరంటే కేఆర్ నారాయణ్, రాష్ట్రపతి అన్నమాట. సో 31వ వ్యక్తి మనం చూసుకున్నట్లయితే ఎవరున్నారు? బాంబే. ఓకేనా. బాంబేనా? ఏంటిది బాంబే? బాంబే కాదు, భూపిందర్ నాథ్ కిర్పాల్. ఎవరు?
భూపీందర్నాథ్ కిర్పాల్ అనమాట. ఇతను 1937లో జన్మించడం జరిగింది అనమాట. ఇతని ప్రమాణ స్వీకారం 2002 మే 6న చేయగా 2002 నవంబర్ 7న అయితే పదవి ముగిసిపోయింది. ఇతను ఎన్ని రోజులు సేవలు అందించాడని చెప్పి మనం చూసుకున్నట్లయితే కేవలం 185 రోజులు అయితే సేవలు అందించడం జరిగింది అనమాట. ఎక్కడ అంటే ఢిల్లీ న్యాయస్థానం అని చెప్పుకోవచ్చు. మరి ఇతని నియమించిన రాష్ట్రపతి అప్పటి ఎవరు అంటే కేఆర్ నారాయణ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 32వ పర్సన్. ఈ 32వ పర్సన్ ఎవరంటే గోపాల్ బల్లవ్ పట్నాయక్. ఇతను 1937లో అయితే జన్మించడం జరిగింది. 2002 నవంబర్ 8న ఇతను ప్రమాణ స్వీకారం చేయగా 2002 డిసెంబర్ 18న అయితే ఇతను పదవి ముగిసిపోయింది. సో అంటే కేవలం ఎన్ని రోజులు పనిచేశాడు? 40 రోజులే పనిచేయడం, సేవలు అందించడం జరిగింది. ఎక్కడ ఉన్న న్యాయస్థానం? ఒరిస్సా అన్నమాట. సో మరి ఇతన్ని అప్పుడు నియమించిన రాష్ట్రపతి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరు? మిషన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం అయితే నియమించడం జరిగింది అన్నమాట. ఈ యొక్క నెక్స్ట్ చూసుకున్నట్లయితే 33వ పర్సన్ ప్రధాన న్యాయమూర్తి. ఎవరు 33వ ప్రధాన న్యాయమూర్తి అని చెప్పి మనం చూసుకుంటే విశ్వేశ్వరనాథ్ ఖరే. ఎవరు? విశ్వేశ్వరనాథ్ ఖరే అన్నమాట. 2000 ఇతను 1939లో జన్మించాడు. 2002 డిసెంబర్ 19న ఇతను ప్రమాణ స్వీకారం చేయగా 2004 మే 1న పదవి ముగిసిపోయింది. కేవలం 1 సంవత్సరం 134 రోజులు మాత్రమే సేవలు అందించాడు ఇతను. ఎక్కడ అంటే ఉన్నత న్యాయస్థానమైనటువంటి అలహాబాద్. ఓకేనా. మరి ఉన్నత న్యాయస్థానం ఏంటంటే అలహాబాద్లో. సో మరి ఇతని నియమించిన రాష్ట్రపతి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఇక మరి 34వ వ్యక్తి ఎవరు? ఎస్ రాజేంద్ర బాబు. ఇతని జననం వచ్చేసి మనకు 1939 అన్నమాట. ఓకేనా. ఎప్పుడు? 1939. సో ఇతను 2004లో మే 2న ప్రమాణ స్వీకారం అయితే చేశాడు. 2004 మే 31న అయితే పదవి విరమణ జరిగింది. కేవలం ఎన్ని రోజులు ఇతను సేవలు అందించాడని చెప్పి మనం చూసుకుంటే కేవలం 29 రోజులు మాత్రమే సేవలు అందించడం జరిగింది. ఎక్కడ? ఉన్నత న్యాయస్థానం కర్ణాటక అన్నమాట. మరి ఇతని నియమించిన రాష్ట్రపతి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పొచ్చు. మరి 35వ వ్యక్తి మనం చూస్తున్నట్లయితే ఎవరు? అతను రామచంద్ర లాహోటి అనమాట. ఇతను ఎప్పుడు మనకు 2004 జూన్ 1న ప్రమాణ స్వీకారం అయితే చేశాడు. 2005 అక్టోబర్ 31న అయితే పదవి కాలం ముగిసింది. ఎన్ని రోజులు ఇతను పని చేశాడు అని చెప్పి మనం చూసుకుంటే కేవలం ఎన్ని రోజులు? కేవలం సంవత్సరమే కదా. కేవలం 1 సంవత్సరం 152 రోజులు అయితే పనిచేయడం జరిగింది. ఎక్కడ? ఉన్నత న్యాయస్థానమైనటువంటి మధ్యప్రదేశ్లో అన్నమాట. ఓకేనా. అప్పుడు ఉన్న రాష్ట్రపతి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఓకేనా. నెక్స్ట్ 36వ వ్యక్తిగా ఎవరు ఉన్నారంటే యోగేష్ కుమార్ సబర్వాల్ అన్నమాట. ఎవరున్నారు? యోగేష్ కుమార్ సబర్వాల్. అతని జననం ఎప్పుడు? 1942లో జన్మించాడు. 2015లో మరణించడం జరిగింది. 2005 నవంబర్ 1న అయితే ప్రమాణ స్వీకారం చేయగా 2007 జనవరి 13న పదవి విరమణ చేశాడు. ఎన్ని రోజులు పనిచేశాడు అని చెప్పి మనం చూసుకున్నట్లయితే కేవలం 1 సంవత్సరం 73 రోజులు పనిచేయడం జరిగింది. ఎక్కడ అంటే మనకు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో. ఇతను నియమించిన వారు కూడా ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ఎవరిని చూసుకున్నట్లయితే 37వ వ్యక్తి చూసుకుంటే కేజీ బాలకృష్ణన్. ఎవరు? కేజీ బాలకృష్ణ అన్నమాట. ఈ కేజీ బాలకృష్ణ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. ఇతను వచ్చేసి 2007 జనవరి 14న. ఓకేనా. 2007 జనవరి 14న అయితే ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. 2010 వరకు మే 11 వరకు పదవి కాలం అయితే ఉన్నది అతనిది. ఇతను వచ్చేసి చూసుకుంటే మనకు 3 సంవత్సరాల 117 రోజులు సేవలు అందించడం జరిగింది అనమాట. ఎక్కడ? ఉన్నత న్యాయస్థానం కేరళ అన్నమాట. మరి ఇతను నియమించిన రాష్ట్రపతి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మరి 38వ వ్యక్తి ఎవరిని చెప్పుకుంటామంటే ఎస్హెచ్ కపాడియా. ఇతను ఎప్పుడు? జననం 1947 అన్నమాట. ఎప్పుడు ఇతనిది? 1947. 1947లో జన్మించగా 2016లో మరణించడం జరిగింది. ఇతని 2010 మే 12న ప్రమాణ స్వీకారం చేయగా 2012 సెప్టెంబర్ 28న అయితే పదవి కాలం ముగిసింది. ఎన్ని సంవత్సరాలు మరి సేవలు అందించాడని మనం చెప్పి చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఇతనే? కేవలం 120 మనం చూసుకున్నట్లయితే ఈయన 2 సంవత్సరాలు అనమాట. అంతేనా. 2 సంవత్సరాల 130 రోజులు అయితే 139 రోజులు అయితే సేవలు అందించాడు. ఎక్కడ? ఉన్నత న్యాయస్థానమైన బాంబే అన్నమాట. మరి ఇతన్ని అప్పటి
నియమించిన వారు ఎవరు అని చూసుకుంటే ప్రతిభా పాటిల్. అప్పటి రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్ కదా. సో ఈ ప్రతిభా పాటిల్ అనే వ్యక్తి నియమించడం జరిగింది అన్నమాట ఇతని ప్రధాన న్యాయమూర్తిగా. మరి 39వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు వచ్చారని మనం చూసుకుంటే అల్తమస్ కబీర్. ఇతను 1948లో జన్మించాడు, 2017లో మరణించాడు. ఇతను ఎవరు? ఈ యొక్క అల్తమస్ కబీర్ అన్నమాట. ఓకేనా. మనం చూసుకున్నట్లయితే ఈయన 292 రోజులు మాత్రమే పనిచేయడం జరిగింది. ఇతను ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు? 2012 సెప్టెంబర్ 29 చేయగా 2013 జూలై 18న పదవి కాలం ముగిసింది. 290 రోజులు మాత్రమే సేవలు అందించాడు. ఎక్కడ అంటే మనకు ఉన్నత న్యాయస్థానం కలకత్తా అనమాట. ఓకేనా. మరి ఇతనిని నియమించిన వారు ఎవరు అంటే అప్పటి రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ అయితే నియమించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే 40వ వ్యక్తి. ఈ 40వ వ్యక్తి ఎవరు అంటే పళనిస్వామి సతశివం. ఈయన ఎప్పుడు జన్మించాడు? 1949లో జన్మించడం జరిగింది. ఓకేనా. మరి 2013 జూలై 19న ప్రమాణ స్వీకారం చేశాడు ప్రధాన న్యాయమూర్తిగా. 2014 ఏప్రిల్ 26న వచ్చేసి ముగింపు అయితే పలికింది పదవీ కాలం. మరి ఎన్ని రోజులు పనిచేశాడు సార్? మొత్తం చూసుకుంటే మనము 281 రోజులు అయితే పనిచేయడం జరిగింది. ఉన్నత న్యాయస్థానమైనటువంటి మద్రాసులో ఇతను నియమించిన రాష్ట్రపతి ఎవరు అంటే మనకు ప్రణబ్ ముఖర్జీ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 41వ ఎంత 41వ అన్నమాట. ఈ 41వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని చెప్పి మనం చూసుకున్నట్లయితే ఎవరు? రాజేందర్ మాల్ లోధా. ఎవరండి? రాజేందర్ మాల్ లోధా. ఇతను వచ్చేసి చూసుకుంటే జననం ఎప్పుడు ఇతనిది? 1949 అన్నమాట. ఇతను 2014 ఏప్రిల్ 27న ఇతను ప్రమాణ స్వీకారం చేశాడు. సో ఎప్పుడు? 2014 సెప్టెంబర్ 27న పదవి కాలం ముగిసిపోయింది. సో ఎన్ని రోజులు పనిచేశాడు? మరి సేవలు అందించాడు ప్రధాన న్యాయమూర్తిగా అంటే 153 రోజులు మాత్రమే. ఏ ఉన్నత న్యాయస్థానం అంటే రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎక్కడ? ఏ ఉన్నత న్యాయస్థానం? రాజస్థాన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 42 హెచ్ఎల్ దత్తు. ఇతను వచ్చేసి 1950లో జన్మించడం జరిగింది. 2014లో సెప్టెంబర్ 28న ప్రమాణ స్వీకారం చేయగా 2015 డిసెంబర్ 2న అయితే పదవి కాలం ముగిసింది. ఎన్ని రోజులు పనిచేశాడంటే కేవలం 65 రోజులు మాత్రం పనిచేయడం జరిగింది. ఉన్నత న్యాయస్థానం ఏమిటి? కర్ణాటక అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సరిపోతుంది ఇది. 43వ వ్యక్తి చూసుకుంటే టిఎస్ ఠాకూర్ అన్నమాట. ఠాకూర్ కాదండి, మన చిరంజీవి ఠాకూర్ కాదు, ఠాకూర్. ఈ 43వ వ్యక్తి ఎవరు? టిఎస్ ఠాకూర్. టిఎస్ అంటే తెలంగాణ ఠాకూర్ అనుకోకండి, ఆయన పేరే టిఎస్ ఠాకూర్. ఎప్పుడు జన్మించాడంటే 1952 సంవత్సరంలో జన్మించడం జరిగింది. సో ఇతనికి ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశాడని మనం చూసుకున్నట్లయితే 2015వ సంవత్సరం డిసెంబర్ 3న ప్రమాణ స్వీకారం చేయగా 2017 జనవరి 3న అయితే పదవీ కాలం అయితే ముగిసిపోయింది. ఎన్ని రోజులు పనిచేశాడు సార్ అంటే కేవలం 1 సంవత్సరం 31 రోజు మాత్రమే పనిచేశాడు. అది కూడా ఉన్నత న్యాయస్థానం అయినటువంటి జమ్మూ కాశ్మీర్లో. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 44వ వ్యక్తి ఎవరు? జగదీష్ సింగ్ కెహార్ అన్నమాట. ఇతను వచ్చేసి జననం 1952, 2017 జనవరి 4న ప్రమాణ స్వీకారం చేయగా 2017 ఆగస్టు 27న పదవీ కాలం ముగిసిపోయింది. అంటే కేవలం ఎన్ని రోజులు పనిచేశాడు ఇతను చూసుకుంటే మనము 235 రోజులు అయితే పనిచేయడం జరిగింది. ఇతను వచ్చేసి ఏ ఉన్నత న్యాయస్థానం అంటే పంజాబ్ మరియు హర్యానాకి అయితే ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 45వ పర్సన్. ఈ 45వ పర్సన్ ఎవరు? దీపక్ మిశ్రా అన్నమాట. ఇతని జననం ఎప్పుడు? 1953లోనే. ఓకేనా. ఇతను 2017 ఆగస్టు 28న అయితే ప్రమాణ స్వీకారం చేయగా 2018 అక్టోబర్ 2న ముగింపు అయితే పలికింది. ఎన్ని రోజులు సేవలు అందించాడని మనం చూసుకున్నట్లయితే కేవలం 1 సంవత్సరం 35 రోజులు మాత్రమే సేవలు అందించడం జరిగింది. ఎక్కడ అంటే మనకు ఉన్నత న్యాయస్థానమైనటువంటి ఒడిశా. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు కదా, ఆమెది కూడా ఒరిస్సానే కదా, ఆ ఒరిస్సా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 46వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే రంజన్ గొగాయ్. ఇతని ఎప్పుడు జన్మించాడంటే 1954లో జన్మించడం జరిగింది. ఇతడు 2018 అక్టోబర్ 3న ప్రమాణ స్వీకారం చేయగా 2019 నవంబర్ 17న అయితే పదవీ కాలం ముగిసిపోయింది. ఎన్ని రోజులు పనిచేశాడు సార్ అంటే కేవలం 1 సంవత్సరం 45 రోజులు అయితే పనిచేయడం జరిగింది. ఎక్కడంటే ఉన్నత న్యాయస్థానమైనటువంటి గౌహతి అన్నమాట. మరి ఇతన్ని నియమించింది ఎవరు సార్ అంటే ఎవరు? ఇతన్ని నియమించింది రామ్నాథ్
కోవింద్ అప్పటి రాష్ట్రపతి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎన్ని వ్యక్తులు అయిపోయి మనం 45 అయిపోయింది, 46 ఇక్కడికి వచ్చినాం కదా. 46 మంది అయిపోయారు ప్రధాన న్యాయమూర్తులు. ఇప్పుడు 47 అన్నమాట. 47 వచ్చేసి మనకి ఎవరున్నారంటే శరద్ అరవింద్ బాబ్దే. ఇతను వచ్చేసి 1956లో జన్మించడం జరిగింది. ఓకేనా. ఇతను ప్రమాణ స్వీకారం 2019 నవంబర్ 18 జరగగా పదవీ కాలం ముగింపు 2021 ఏప్రిల్ 23 జరిగింది. కేవలం ఎన్ని రోజులు పనిచేశారని మనం చూసుకున్నట్లయితే కేవలం 1 సంవత్సరం 156 రోజులు మాత్రమే. ఏ ఉన్నత న్యాయస్థానం అంటే బాంబే ఉన్నత న్యాయస్థానం అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 48వ పర్సన్ ఎన్ వెంకటరమణ్. ఓకేనా. అంటే నూతనాల వెంకటరమణ 1950లో జన్మించారు అన్నమాట. ఇతను 2021లో ఏప్రిల్ 24న ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయగా 2022 ఆగస్టు 26న అయితే ముగింపు వచ్చింది పదవి కాలం. ఓకేనా. ముగిసిపోయింది అనమాట. ఎన్ని రోజులు పనిచేశారంటే కేవలం 1 సంవత్సరం 24 రోజులు మాత్రమే పనిచేశారు. ఇతను ఎక్కడ అంటే ఏ ఉన్నత న్యాయస్థానం అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉన్నత న్యాయస్థానానికి. మరి ఇతన్ని నియమించింది ఎవరు సార్ అంటే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఉన్నాడు కదా రామ్నాథ్ కోవింద్, అతను అయితే నియమించడం జరిగింది అన్నమాట 48వ ప్రధాన న్యాయమూర్తిని. ఇక 49వ ప్రధాన న్యాయమూర్తి అంటే ఉదయ్ ఉమేష్ లలిత్, యుయు లలిత్ అని చెప్పుకుంటాం కదా. సో అతనే అన్నమాట ఈ యొక్క యుయు లలిత్. ఓకేనా. ఇతన్ని మనం చూసుకున్నట్లయితే 1957లో జన్మించడం జరిగింది ఇతను. ఓకేనా. మనం చూసుకున్నట్లయితే 2022 ఆగస్టు 27న ఎప్పుడు 2022 ఆగస్టు 27న అయితే ప్రమాణ స్వీకారం చేశారు ఇతను. ఓకేనా. 2022 నవంబర్ 8న పదవి కాలం ముగిసిపోయింది. కేవలం ఎన్ని రోజులు ఇతను ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించాడంటే కేవలం 73 రోజులు మాత్రమే సేవలు అందించడం జరిగింది ఈ యొక్క ఉన్నత న్యాయస్థానమైనటువంటి బార్ కౌన్సిల్లో. మరి ఇతను నియమించిన వారు ఎవరు సార్ అంటే ఎవరు నియమించారు? ద్రౌపది ముర్ము. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ఉంది కదా ఒడిశాకు చెందిన అంటే ఆ యొక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే యుయు లలిత్ అయితే నియమించడం జరిగింది. మరి ఇక 50వ సీజేగా ఎవరు వచ్చేస్తారంటే చాలా ఫేమస్ అయిన వ్యక్తి వాళ్ళ అబ్బాయి డివై చంద్రచూడ్. వైవి చంద్రచూడ్ మన భారతదేశంలో ప్రధాన సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలోనే అతి ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా నిలిచింది ఎవరు సార్ అంటే మనకి ఎవరు నిలిచారు? వైవి చంద్రచూడ్ నిలిచారు కదా. అతని యొక్క కుమారుడు అయినటువంటి డివై చంద్రచూడ్ ఇతను 1959లో జన్మించాడు అనమాట. ఇతను 2022 నవంబర్ 9లో ప్రమాణ స్వీకారం చేయగా 2024 నవంబర్ 10 వరకు అయితే కొనసాగాడు అన్నమాట పదవి కాలంలో. అంటే మొత్తం 2 సంవత్సరాలు 1 రోజు అయితే పనిచేయడం జరిగింది ఇతను ప్రధాన న్యాయమూర్తిగా. ఎక్కడ అంటే మనకు ఉన్నత న్యాయస్థానం అయినటువంటి బాంబే. మరి ఇతను నియమించింది ఎవరు సార్ అంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి ఉన్నారు కదా ఎవరు ద్రౌపది ముర్ము గారు అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మరి సంజీవ్ ఖన్నా. ఈ సంజీవ్ ఖన్నా వచ్చేసి జన్మించింది 1960లో. ఇతను వచ్చేసి 51వ సిజే అన్నమాట మన సుప్రీంకోర్టుకి. ఇతను 2024 నవంబర్ 11న అయితే పదవిలో చేరారనమాట. ఓకేనా. పదవిలో చేరిన తర్వాత 251 రోజులకి అయితే ఇతను చేసిన పదవి సేవలు అందించినంత 251 రోజులు అయితే సేవలు అందించడం జరిగింది. ఇతను న్యాయస్థానం వచ్చేసి చూసుకుంటే ఇక్కడ ఢిల్లీ న్యాయస్థానం అన్నమాట మనం ఉన్నత న్యాయస్థానానికి సంబంధించి. ఇతను నియమించిన వారు ద్రౌపది ముర్ము అనమాట. ఇక చివరిగా మనం చూస్తే రీసెంట్ గా మనకు ఈ మే 14న అయితే 2025 సంవత్సరం మే 14న 52వ సిజేఈగా అంటే ఎవరు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారంటే భూషణ్ రామకృష్ణ గవై అంటే బిఆర్ గవై అని చెప్పుకుంటాం కదా. అతను వచ్చేసి 1960లో జన్మించడం జరిగింది. ఈ యొక్క 52వ సిజేఈగా ప్రధాన సుప్రీంకోర్టు సిజే ఎవరు? భూషణ్ రామకృష్ణ గవై అంటే బిఆర్ గవై గారు ఇప్పుడు 2025 మే 14న ప్రమాణ స్వీకారం చేయగా ప్రస్తుతం పదవిలోనే కొనసాగుతున్నారు. ఇప్పటికీ చూస్తే మనకు 67 రోజులు అయితే కావడం జరిగింది అనమాట. ఇతను వచ్చేసి మనకు ఉన్నత న్యాయస్థానం అయినటువంటి ఏంటిది బాంబే కోర్టు అన్నమాట. ఓకేనా. బాంబే కోర్టు అని చెప్పుకోవచ్చు. ఇతను నియమించిన వారు ఎవరని చెప్పుకుంటే మనకు చూసుకుంటే ద్రౌపది ముర్ము అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు వీరు అన్నమాట మొత్తము మన భారతదేశంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి సేవలు అందించినటువంటి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులు అన్నమాట. మొత్తం చూసాం కదా ఎంతమంది ఉన్నారు. మొత్తం మనకు చూసుకుంటే 52 మంది అయితే ఉండడం జరిగింది కదా. ఈ 52 మంది
సీజేలలో అత్యధిక కాలం పనిచేసిన వారు ఎవరు అని చెప్పుకుంటే వైవి చంద్రచూడ్ అయితే ఉన్నారు. అతి తక్కువ కాలము ఎవరు అని చెప్పి మనం చూసుకుంటే కమల్ నాయక్ సింగ్ అయితే ఉండడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సీజే ఎవరు అని చెప్పి చూసుకుంటే భూషణ్ రామకృష్ణ గవాయ్ అంటే బిఆర్ గవాయ్ గారు అయితే ఉండడం జరిగింది అనమాట. సరే, అన్ని బాగానే ఉన్నాయి కదా, మరి సుప్రీంకోర్టు గురించి రాజ్యాంగంలో తెలిపే ముఖ్యమైన కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అవి ఏంటో కూడా ఒకసారి మనం తెలుసుకుందాం, ఉపయోగపడతాయి కదా మనకు కూడా ఎగ్జామ్ లో. అవి ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 124, ఆర్టికల్ 124 అనమాట. ఇది దేనికంటే భారత సుప్రీంకోర్టు ఏర్పాటు గురించి వివరిస్తుంది అనమాట. అలాగే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారని కూడా, వారి నియామకం, అర్హతలు మొదలైన వాటి గురించి తెలుపుతుంది. ఏంటిది ఈ ఆర్టికల్ 124 అనేది. అలాగే మరియు ఆర్టికల్ 129 అనేది దేని గురించి అంటే సుప్రీంకోర్టు అనేది కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా ఉంటుందని, దీని తీర్పులు అన్ని కోర్టులు కూడా కట్టుబడి ఉంటాయని వివరిస్తుంది. అంటే సుప్రీంకోర్టు చెప్పిందే వేదం అన్నమాట. అంటే భాష అన్నట్టు మొత్తం మన భారతదేశ భాష సుప్రీంకోర్టు అన్నమాట. సుప్రీంకోర్టు చెప్పిందే వేదం. ఈ హైకోర్టులో కానీ జస్టిస్ వేరే సెషన్ కోర్ట్స్ ఉంటాయి కదా, జిల్లా కోర్టులు అని, అన్నిటికంటే హైకోర్టు ఏదంటే సుప్రీంకోర్టు అనమాట. అది సుప్రీంకోర్టు చెప్పిన వాక్యే దైవ వాక్ అన్నమాట. అదే ఫైనల్ అన్నట్టు. సో అలా అన్నమాట ఈ 129 తెలియజేస్తుంది. మరి ఆర్టికల్ 131 మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేదా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలు ఏమైనా ఉంటాయి కదా, ఆ వివాదాలను విచారించే అధికారం కూడా ఉందని తెలుపుతుంది. ఏమైనా కేంద్రాలు కానీ రాష్ట్రాలు కానీ ఏమైనా వివాదాలు వస్తే విచారించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. అలాగే మనం ఆర్టికల్ 136 చూసినట్లయితే ఇది దేని గురించి తెలియజేస్తుంది అని చెప్పి మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టుకు ప్రత్యేక అనుమతి ద్వారా ఏదైనా కేసులో తీర్పు చెప్పే అధికారం కూడా ఉంటుందని తెలియజేస్తుంది అన్నమాట. ఏది 136 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? సుప్రీంకోర్టుకు ప్రత్యేక అనుమతి కూడా ఉంటుంది అన్నట్టు. ఏదైనా కేసు ఉంటుంది కదా, దానికి తీర్పు చెప్పే అధికారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు అన్నట్టు. ఈ 141 ఈ 141 ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుందంటే సుప్రీంకోర్టు వెలువరించే తీర్పులు ఉంటాయి కదా, దేశంలోని అన్ని కోర్టులకు కూడా కట్టుబడి ఉంటాయని వివరిస్తుంది. అంటే మళ్ళీ ప్రశ్నించడానికి వీలు లేవన్నట్టు. అంటే ఫైనల్ సుప్రీంకోర్టే, అంటే కింద కోర్టు హైకోర్టు పోయినాం అనుకో, వాళ్ళు ఏదైనా ఉంటుంది కదా, చెప్తే మళ్ళీ మనము రిపీట్ గా అడగడం అది చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఈ సుప్రీంకోర్టు ఒక్కసారి చెప్పిందంటే అదే ఫైనల్ అన్నమాట. సో అదే అన్నమాట ఈ 141 ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది. అదే మనం 143 అంటే 143 అంటే ఏంటిది అంటే ఈ 143 ఆర్టికల్ ఏంటంటే ఇటీవల మనకు వార్తలో కూడా నిలిచింది ఈ 143. ఎందుకంటే మా సుప్రీంకోర్టు 142 కింద మాకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని చెప్పి మన తమిళనాడుకు చెందినటువంటి రవి యొక్క గవర్నరు అతని దగ్గర పెండింగ్ పెట్టిన బిల్లులన్నీ ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది శాంక్షన్ చేసింది కదా, అమలులోకి తీసుకొచ్చింది. నాకు ప్రత్యేక పవర్స్ ఉన్నాయని చెప్పి తమిళనాడు రాష్ట్రంలో. దానిపై మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మీకు ఎలాంటి అధికారులు ఉన్నాయి, నాకు కొంచెం వివరణ ఇవ్వాలి, ఈ 143 అంటే ఏమిటి, నాకు కొంచెం వివరణ ఇవ్వాలి అని చెప్తే మనకు జూలై 22 కూడా వివరించడం జరిగింది కదా, అదన్నమాట. ఏంటిది 143 అంటే ఆర్టికల్ అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరవచ్చునని, అయితే ఆ సలహా రాష్ట్రపతికి కట్టుబడి ఉండవలసిన అవసరం లేదని తెలుపుతుంది 143 అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ 226. ఈ 226 ఏంటంటే హైకోర్టులకు రిట్ అధికారులు ఉన్నాయని, కానీ సుప్రీంకోర్టుకు కూడా రిట్ అధికారులు ఉంటాయని వివరిస్తుంది అన్నమాట. ఇది 226. ఇక మన ఆర్టికల్ 32 అనేది ఏంటిదంటే ప్రాథమిక హక్కులకు అమలు చేయడానికి సుప్రీంకోర్టులో నేరుగా పిటిషన్లు కూడా దాఖలు చేసే అధికారం ఉందని తెలుపుతుంది అన్నమాట. ఓకేనా. సో ఈ ఆర్టికలే కాకుండా సుప్రీంకోర్టు యొక్క అధికారాలు, విధులు, ఏర్పాట్లు, అలాగే న్యాయమూర్తుల నియామకం మొదలైన వాటి గురించి మన రాజ్యాంగంలో ఇతర భాగాలు కూడా వివరించబడింది అన్నమాట. ఇది మన సుప్రీంకోర్టు సంబంధించినటువంటి కొన్ని ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నమాట. ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఉండే ఆర్టికల్స్. ఇప్పుడు మనమైతే చూస్తాం కదా, మొత్తము మనకు టోటల్ గా ఎంత మంది ఉన్నారు. ఇప్పుడు మన భారతదేశంలో మొత్తం ప్రధాన న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 52. మరి మొదటి న్యాయమూర్తి ఎవరు అని చెప్పి చూస్తే మనకు హెచ్జే కానియా. మరి చివరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తి ఎవరంటే భూషణ్ రామకృష్ణ గవాయ్, బిఆర్ గవాయ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన వ్యక్తి ఎవరంటే వైవి చంద్రచూడ్ అని చెప్పుకోవచ్చు. మరి అతి తక్కువ కాలము ఇతను పనిచేసిన వారు ఎవరంటే మనకు కమల్ నాయక్ సింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మన భారతదేశానికి సంబంధించిన ప్రధాన న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించినటువంటి పూర్తి జాబితా అండి. మొత్తం ఇందులో నుండి ఒక్క క్వశ్చన్ మిస్ కాదు మీకు. ఇది చూసుకుంటే మీరు వచ్చినాయి అంటే మీరు ఏదైనా రాయగలరు, ఏదైనా చేయగలరు. మనకి ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీరు అనుకోవచ్చు అంటే సార్ ఈ నవంబర్ 22 ఉంది కదా, ఈ 22 కూడా గుర్తుపెట్టుకోవాలన్నా, ఆగస్టు, ఏప్రిల్ ఇవంటే అవి అవసరం లేవు. కేవలం ఏ సంవత్సరం 2022 ఉందిగా, 2022లో జన్మి ప్రమాణ స్వీకారం చేస్తే 2024 వరకు కొనసాగాడు. ఇలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, మీకు వచ్చేస్తుంది.
సో మనకు ఇవి టోటల్ గా గుర్తు పెట్టుకోవాలని కూడా ఏం లేదు. మనకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తిగా చేసింది ఎవరు? హెచ్జే కాన్యా. గుర్తు పెట్టుకోవాలి ఇంపార్టెంట్. ఎక్కువ కాలం సేవలు అందించిన వ్యక్తి ఎవరు? వైవి చంద్రచూడ్ గుర్తుపెట్టుకోవాలి. అతి తక్కువ కాలం 17 రోజులు చేసిన వ్యక్తి కమల్ నాయక్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు సిజేగా సుప్రీంకోర్టు అంటే బిఆర్ గవై గుర్తుపెట్టుకోవాలి. మరి 51 సిజే సంజీవ్ ఖన్నాను గుర్తుపెట్టుకోవాలి. 50 సిజే డివై చంద్రచూడ్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. 49 సిజే అయినటువంటి ఈ యొక్క యు లలిత్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. 48 సిజే ఎన్ వెంకటరమణ. ఇక్కడి వరకు ఈ 5గురిని అక్కడ ఆ ముగ్గురిని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఇది మనం భారతదేశంలోని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయ వ్యవస్థకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించిన పూర్తి జాబితా అండి. సో తప్పకుండా చూడండి, వాచ్ చేయండి. ఓకేనా? వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.